గౌరీ దీపాన్ని వెలిగించండి. గౌరీ దీపం అంటే బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటిని కలిపి ఒక ప్రమిద తయారు చేసుకొని, ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, పత్తితో చేసిన ఒత్తులు వేసి, గౌరీదేవి దగ్గర దీపం పెట్టండి. దీన్ని గౌరీ దీపం అంటారు. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. కార్తీక మాసంలో మూడో రోజు స్మరించుకోవాల్సినటువంటి కథను మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో తత్వనిష్ఠుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఈ తత్వనిష్ఠుడు తీర్థయాత్రలు చేయాలని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలని విపరీతమైనటువంటి కోరికను కలిగి ఉంటాడు. ఆ సమయంలో ఈ తత్వనిష్ఠుడికి ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు ఏం చెప్తాడంటే, సరిగ్గా దీపావళి అమావాస్యకి శ్రీరంగానికి వెళ్ళు. అక్కడ ఉన్నటువంటి కావేరీ నదిలో స్నానం చేసి, దీపావళి తర్వాత కార్తీక మాసం 30 రోజులు కూడా శ్రీరంగంలో ఆ రంగనాథుణ్ణి దర్శనం చేసుకుంటూ కావేరీ నదిలో స్నానం చేస్తూ ఉండు, నీకు మోక్షం కలుగుతుందని ఈ తత్వనిష్ఠుడి గురువు చెప్తాడు. అప్పుడు ఈ తత్వనిష్ఠుడు సరిగ్గా